నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తి ప్రచారమేనా అంటే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఒక సందర్భంలో నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం, తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా చేతబట్టి అభిమానులను అలరించడం చూస్తుంటే నందమూరి కుటుంబంలో విభేదాలే అన్నది వట్టి ప్రచారమే అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ఆరంభించారు. ఈ సందర్భంగా నూజివీడి మండలం సీతారామపురంలో తెలుగుదేశం మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శింపజేశారు. లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకుని ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారాయి. ఇక తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా పట్టుకుని హల్చల్ చేశారు. నరసరావుపేటలో పర్యటించిన హీరో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా చేత పట్టుకుని సందడి చేశారు. ఇక దీంతో తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ జోష్ అయ్యారు. ఈ రెండు సంఘటనలు కలిపి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తెలుగుదేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి ఒకంత దూరం మెయింటైన్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం, ఈ ప్రచారానికి ఫ్యాన్స్ మధ్య గొడవలకు తెరపడలేదు. అయితే ఇప్పుడు ఎటువంటి అమరికలు లేకుండా బాబాయ్, అబ్బాయిలు ఒకే వేదికపై కనిపించి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వేడుకకు ఆయన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను ఆహ్వానించబోతున్నారని చెబుతున్నారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగలా నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కూడా మహానాడును కడప వేదికగా నిర్వహించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ మహానాడుకు బాలకృష్ణ కూడా హాజరవుతారు. మరి బాలకృష్ణ నిర్వహించే కుటుంబ వేడుకకు కూడా మహానాడే వేదిక అవుతోందా? మహానాడు వేదికగా జరిగే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు హాజరవుతారా అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇక దీంతో ఒకే వేదికపై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య విభేదాలే అన్నది ఒట్టి ప్రచారం మాత్రమేనని తేలిపోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటారు అనే పదం తలంపుకు కూడా చెక్ పడుతుందని తెలుగుదేశం, నందమూరి అభిమానులు ఆనందంగా చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.